ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగించబడుతున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, షాలేం అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం కదా. షాలేం విత్ గాడ్, షాలేం విత్ హిమ్సెల్ఫ్, వన్ సెల్ఫ్, షాలేం విత్ అదర్స్. సో దేవునితో సమాధానము, దేవుని యొక్క ఆ యొక్క పేరట మనలో మనకు సమాధానం ఇతరులతో సమాధానం. పితృడైనటువంటి అబ్రహాము జీవితంలో మనం గమనించినప్పుడు ఫిలిస్తీన్ల రాజు అబ్రహాముకు గొడవలయ్యాయి. సో అలాంటి సమయంలో దేవుని పేరట అబ్రహాము ఫిలిస్తీన్ల రాజు తిరిగి వచ్చి అబ్రహాముతో సమాధాన పడడానికి వచ్చినప్పుడు అబ్రహాము కూడా తగ్గించుకొని దేవుని పేరట ఆయన కూడా సమాధాన పడ్డాడు. పొరపాటు చేసింది ఫిలిస్తీన్ల రాజే, తప్పిదం చేసింది అవతల వ్యక్తే. కానీ అవతల వ్యక్తి వచ్చి అయ్యా నీతో సమాధాన పడుతున్నాం అని అన్నప్పుడు ఈయన మౌరు మాట్లాడకుండా సమాధానంతోనే ఆయన వారిని సాగనంపాడు. ఆయన దాసులు త్రవ్వినటువంటి బావి విషయమై వారు గొడవ పడ్డారు అని రాయబడింది. సో అలాంటి సమయంలో ఆ ఫిలిస్తీన్ల రాజు వచ్చినప్పుడు ఈ అబ్రహాము తండ్రి గారు అన్నారు, ఇదిగో నా దాసులు తవ్వారు ఈ బావిని, కానీ నీ వాళ్ళు వచ్చి ఇది మా బావి అని అన్నారు, కనుక నీకు మనకు మధ్య సమాధానానికి గుర్తుగా ఈ యొక్క గొర్రెలను వేరు చేస్తున్నాను అని అన్నాడు. వీటిని నువ్వు నా యొద్ద తీసుకోవాలి. సో అవి గొర్రెలు కనబడినప్పుడల్లా ఈ యొక్క ఫిలిస్తీన్ల రాజుకి ఏమవుతుందంటే, నేను అబ్రహాముతో సమాధానం చేసుకున్నాను. సో దేవుని బిడ్డలైన మనము శత్రువులతో కూడా మనము సమాధాన పడాలి. శత్రువులతో మనం సమాధానానికి చోటు ఇవ్వాలి. కొంతమందికి ఏదైనా ఒక విషయం, ఏదైనా సమస్య జరిగింది, పొరపాట్లు జరిగాయనుకోండి, ఇక లైఫ్ లాంగ్ నేను వారితో పొరపాటున నేను సమాధాన పడను, వారితో నేను కలవను, వారితో నేను ఐక్యపడను, వారితో నేను ఇలా ఉండను, నా ప్రాణం పోయినా సరే నేను వారి గుమ్మం దొక్కను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒకవేళ వాళ్ళ ద్వారా మనకి ఏ బాధ వచ్చినా, ఏ కీడు అయినా, ఏ నష్టమే కలిగినా మనము తిరిగి సమాధానం పడడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పితృడైనటువంటి ఇస్సాకు జీవితంలో కూడా ఫిలిస్తీన్ల రాజు అలాగే మళ్ళా గొడవ పడ్డారు, ఆ పని వాళ్ళకి ఈ పని వాళ్ళకి, అయినా కూడా సమాధాన పడ్డాడు. ఫిలిస్తీన్ల రాజు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడినప్పుడు ఆయన కూడా సమాధాన పడ్డాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మన విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గారు శత్రువులతో సైతం వారు సమాధాన పడ్డారు. వారు దేవుని యొక్క ప్రేమను ఆ దినాల్లోనే ఇతరులకు కనపరిచారు. క్రొత్త నిబంధనలో ఈ ముగింపు కాలంలో ఉన్న మనం సమాధానానికి, ఇతరులతో సమాధాన పడడానికి ఎంతవరకు మనం సమాధానానికి మనము చోటు ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ వాళ్ళు వచ్చినా రాకపోయినా, ఒకవేళ మనమే వెళ్ళి సమాధాన పడినా తప్పేముంది? సమాధాన పడినప్పుడు తగ్గించుకోవటంలో మనము ఘనత పొందుతాం. ఘనతకు ముందు వినయముండును అని సామెతల గ్రంథకర్త రాశాడు. సో ఘనత దేవుని ద్వారా మనం ఘనపరచబడడానికి, దేవుడు మనల్ని ఘనపరచడానికి వినయం రావాలి. వినయం ఉన్నప్పుడు ఘనత ఆటోమేటిక్గా కలుగుతుంది. మరి దేవుని యొక్క బిడలుగా మనం వినయము కలిగి సమాధాన పడటం ప్రారంభిస్తే నిశ్చయముగా మనము ఒక్కొక్కరము మన జీవితంలో ఇతరులతో సమాధానాన్ని కలిగి ఉన్న కారణాన్ని బట్టి మనము దేవుని ద్వారా దీవించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ద్వారా ఘనపరచబడతాం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును కదా. మరి నీవు ఈ రోజున శత్రువులతో నీకు విభేదాలు కలుగు చేసి నిన్ను గాయపరిచి బాధపరిచిన వారితో సమాధాన స్థితిని కోరుకోగలుగుతున్నావా? అలాగ నువ్వు సమాధానాన్ని కోరుకోగలిగితే నిశ్చయముగా దేవుని ద్వారా నీకు కూడా ఘనత కలుగుతుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో నువ్వు తీర్మానం చేసుకో. నీకు ఎవరి మీదైతే విభేదాలు ఉన్నాయో, ఎవరితో నువ్వు సమాధానంగా లేవో,
వారితో సమాధానపడు. సమాధానంతో నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. అన్నదమ్ముల మధ్యలో సమాధానం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో సమాధానం, ఒక ఇంట్లో ఉన్న ఇంటి వారందరికీ ఒకరితో ఒకరికి సమాధానం, భార్యాభర్తల మధ్యలో సమాధానం. ఇవి మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని బిడ్డలుగా మనము ఒకరితో ఒకరు సమాధాన పడి మనం తగ్గించుకోవటం ద్వారా దేవుని ద్వారా మనం గణపరచబడతాం, దేవుని ద్వారా మనం హెచ్చించబడతాం. ప్రభు నీకు ఆ విధంగా తోడై ఉండి నీకు సహాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందు సమాధానకర్తైన దేవుడుగా మీరు అయ్యా, మేము ఇతరులతో కూడా సమాధానం కలిగి ఉండాలన్న విషయాన్ని మాకు విషదపరిచి అయ్యా మమ్మల్ని మీరు బలపరిచారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ రోజున అయ్యా ఈ మాటలు విన్నట్టుండి మేము నాయన మీరే చెప్పారు మత్తయి సువార్తలో, బలి అర్పణ చేయడానికి వచ్చినప్పుడు ఎవరికైనా మా మీద వేదన ఉన్నప్పుడు అయ్యా మేము వెళ్ళి అతనితో సమాధాన పడాలి, ఆ తర్వాత వచ్చి బలి అర్పణ చేయమన్నారు. కనుకనైనా ఈ అంత్య దినాల్లో ఉన్న మేము ఒకరితో ఒకరు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సమాధానాన్నే కోరుకున్న వాళ్ళమై ఈ సన్నిధిలో ముందుకు సాగుడుకు సహాయం చేయండి. కృపతో నింపండి, కరుణించండి, కార్యాలు చేయండి. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకుంటూ ఒక్కొక్కరిని ఇతరులతో సమాధానపడే స్థితులు కలిగింపచేసి అందరి మధ్యలో ఐక్యత, ప్రేమానురాగాలు మీరు కలిగింపచేసి మీ నామాన్ని ఘనపరుచుకున్నాను. యేసు నామమున ప్రార్థన చేసి పొందినాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప సమాధానాలు ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయముగా ప్రభు మనకు తోడై ఉండి అందరితో మనము సమాధానం. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో మాట్లాడు, శక్యమైతే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేందుకు ప్రయత్నం చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అందరితో సమాధానంగా ఉందాం. సమాధానకర్త మనలో నివసించి ఆయన రాజ్యానికి మనల్ని చేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.